ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనములో ఈ సృష్టిలోని ఏ పదార్థము కూడా పరమాత్మ నుండి జన్మింపబడలేదు. దాన్నే దాదాపు అన్ని సూత్రాలలో, అంటే ద్వితీయాధ్యాయంలోని తృతీయ పాదంలోని మొదటి సూత్రము నుండి దాదాపు 15 సూత్రాల వరకు దాన్నే చర్చిస్తూ వచ్చాడు. అందుకని నేను ఆ సూత్రాలనిక వదిలేసి ఇప్పుడు 16వ సూత్రంలోకి వచ్చాను. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే అన్ని సూత్రాలలో ఆకాశం, ఇప్పుడు తస్మాత్ ఆకాశాత్ అంటే దాని నుండి ఆకాశం పుట్టింది అంటే, సరే ఆకాశం కాకపోతే వాయువు, పోనీ మీరు అంటున్నారు కదా వాయువు నుండి జలం వచ్చింది, అగ్ని వచ్చింది, ఇలా తర్క వితర్కం చేస్తే చివరికి లేదు, ఏ తత్వం కూడా దేని నుంచి పుట్టదు. ఈ సృష్టికి పరమాత్ముడు కేవలం నియామకుడే అని ఆ సూత్రాల ద్వారా నిరూపించాడు. ఇవాళ మనం 16వ సూత్రంలోకి వెళ్ళిపోదాం. చరాచర వ్యపాశ్రయస్తు తద్వ్యపదేశో భక్తాస్తద్ భావ భావిత్వాత్. కార్యరూప జగత్తు, దాని యొక్క ఉత్పత్తి, దాని యొక్క నిరాకరణ, సృష్టికి జీవాత్మకు పరమాత్మకి ఉన్న సమస్త జ్ఞానము అవగాహనలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రెండవ ప్రశ్న వేస్తున్నాడు. ఈ జన్మ మరణాలు ఎవరికి జరుగుతున్నవి? ఇవి ఆత్మను ఆశ్రయించుకొని జరుగుతున్నాయా? నిజముగా జన్మించాడు, మరణించాడు అనేది ఈ లోకములో ఏదైతే కథనం ఉందో, అరే వాళ్ళ ఇంట్లో పుట్టారు, వీళ్ళింట్లో చనిపోయారు, నిజముగా ఇది ఆత్మకు సంబంధించిందా లేదా శరీరానికి సంబంధించిందా అని ప్రశ్నిస్తున్నాడు. ఎవరు మరణిస్తున్నారు? మనం అనుకోవచ్చు ఆత్మ కాదు మాతాజీ, శరీరం అంటారు. అన్నప్పుడు అక్కడ ప్రశ్నిస్తున్నాడు. శరీరము, మీరిప్పుడు గత సూత్రాలలో ప్రకృతియే పరమాత్మ నుండి పుట్టనప్పుడు అది విలీనం అవుతుంది అన్నప్పుడు, మరి ఇక్కడ మరణం ఎవరికి ఉంది? దేన్ని అంటున్నారు మరణం? ఒకవేళ ఆత్మకు మరణము లేదు అని తెలిస్తే లోకమున, ముఖ్యంగా మానవ శరీరమున ఈ విధమైన అధర్మము, అవినీతి, అసత్యమాడుట, భయము లేకపోవడం, లజ్జ లేకపోవడం ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు చౌర్యము అంటే మనం అష్టాంగ యోగ సూత్రాలతో తీసుకుంటే, దొంగతనము అనేది స్వామిత్వము లేని వస్తువుని అపహరించడం అంతా కూడా దొంగతనమే. ఇప్పుడు ఒక దొంగ తన నిరుపేద స్థితిని దూరం చేసుకోవడానికి ధనికుని దగ్గర దొంగతనం చేస్తున్నది. రీజన్ ఉంది వాడికి. అంటే 4 అంగుళాల పొట్ట నింపుకోవడం కోసం, అతన్ని నమ్ముకొని ఉన్న భార్య బిడ్డల కోసం అతను దొంగతనం అనే వృత్తిని చేపట్టాడు.
అక్కడ ఆ వృత్తి వెనుక వాడికి ఆకలి తీర్చుకోవడం అనేది ఉంది. మరి నేడు మనం పరస్పరము ఏదైతే మానసిక యోజన చేసి ఈ చౌర్య ఆచరణ చేస్తున్నామో మన వెనుక రీజన్ ఏంటి, మన వెనుక కారణం ఏంటి? ఒక వ్యక్తి, మనం దయానందుని యొక్క సత్యాచరణ వచ్చినప్పుడు కూడా ఇది పలుమార్లు చెప్పుకుంటా. కసాయివాడు గోమాతని చంపాలనుకుంటున్నాడు. దారులు రెండున్నవి. మనం అక్కడ నిలబడి ఉన్నాము. గోమాత పరిగెత్తింది అక్కడి నుండి, అటు నుండి మనం చూసాము. కసాయివాడు కత్తి పట్టుకొని, పెద్ద చాకు పట్టుకొని పరిగెత్తుతున్నాడు. అకస్మాత్తుగా గోమాత కనబడకపోయేసరికి మనని అడిగారు, ఇటు నుంచి ఆవు పోయిందా? ఇక్కడ మనం సత్యము ఆచరించాలి, గోమాతని కూడా సంరక్షించాలి. అయితే మౌనంగా ఉంటాం లేదా దిశ వేరుగా చూపిస్తున్నాం. మరి మనం ప్రతినిత్యం అబద్ధాలు ఆడుతున్నాం. ఇక్కడ ఏమిటి కారణం? ఆత్మ నిత్యమైనప్పుడు, ఆత్మకు మరణం లేదన్నప్పుడు మరి మానవుడు ఎందుకు ఈ విధమైన అసత్యాచరణ, అధర్మాచరణ, అవినీతిగా ఎందుకుంటున్నాడు? దీనికి సమాధానం ఉందా? ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత మంచి స్థాయికి వెళ్ళినా అందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విషయములో శాస్త్ర విరుద్ధమైనటువంటి వ్యవహారమే చేస్తున్నారు. శాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు చేస్తున్న మానసిక వ్యవహారము, నువ్వు చేస్తున్న వాచిక వ్యవహారము, నువ్వు చేస్తున్న శారీరక వ్యవహారము, ఈ 3 రకాల వ్యవహారాలే నిన్ను పుణ్యం వైపు, పాపం వైపు నడిపిస్తున్నవి అని తెలిసిన, వింటున్నా, వినిపిస్తున్నా, చదువుతున్నా, చదివిపిస్తున్నా, ఇతరులకు చెప్పుకునేటప్పుడు మనం చివరికి శ్మశాన వాటిక వరకు వెళ్తాం. అక్కడైతే ప్రత్యక్షంగా చూస్తాం. అతను ధనికుడుగా సంపన్న జీవితము గడిపినప్పటికీ కూడా అతనితో ఏది వెళ్ళట్లేదు. చాలాసార్లు అంత్యష్టి చేసేటప్పుడు చాలా విలువైన పట్టు చీర కట్టిస్తారు. నేను దాన్నేమి అవమానం చెయ్యట్లేదు, నేను కేవలం ఒక లౌక్యంగా చెప్తున్నా. దాన్ని మళ్ళీ మీరు భిన్నంగా అర్థం చేసుకోవద్దు. ఒకప్పుడు పాడే సామాన్ వాడు ఏ కాటన్ వస్త్రం ఇస్తే అదే కట్టించి దహన సంస్కారం జరిగేది. మిగతావి ఏవి ధరించడానికి వీలు లేకుండే. అది మీకు మర్చిపోయినట్టే గుర్తు తెచ్చుకోండి. ఉమా గారు మ్యూట్ చేసుకోండి. ప్రాచీన కాలంలో ఒక 30-40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం చనిపోయారు అంటే కాటన్ది తెల్లదే చుట్టేవాళ్ళు శరీరానికి. ఇంట్లో నుంచి ఏది కూడా కట్టించే వాళ్ళు కాదు. ఇప్పుడు మనం కట్టిస్తున్నా, నేను దాన్ని కేవలం గుర్తు చేస్తున్నా. ఎంతో విలువైన చీర కట్టిస్తాము, పోనీ అది శవయాత్రలో కనబడుతుందా అంటే కనబడదు. దానిపైన మళ్ళీ మనం షాల్ వేస్తాము, పువ్వులు వేస్తాం. అంత విలువైన చీర ఒక పేద స్త్రీకి మరణ పర్యంతము ఆమె శ్రమించి నాకు కొనడానికి వీలు లేదు. ఆమెకున్నటువంటి ఆధారము సరిపోదు. కానీ అది మనం చెయ్యగలుగుతున్నామా? ఇలా ప్రతి నిత్యము ధనికుల యొక్క అంత్యేష్టిలో సామాన్యుడికి అందనంత విలువైన వస్త్రాలు దహింపజేయబడుతున్నారు, కాల్చబడుతున్నారు. ఇలా మానవుడు విలాసవంతమైన జీవనము కొరకు తెలిసి తెలియక ఎన్నో శుభ అశుభాలు చేస్తున్నాడు. ఎందుకు? భయం లేదా? అజ్ఞానమా?
ఏమిటి అనేది పెద్ద ప్రశ్న. అందుకనే లోకమున యజ్ఞదత్తుడు పుట్టాడు, దేవదత్తుడు మరణించాడు, ఈ వ్యవహారము జరుగుతుంది. నిజంగా ఎవరు పుడుతున్నారు, ఎవరు మరణిస్తున్నారు అంటే నిజముగా ఈ జన్మ మరణాలు ఎవరికీ లేవు. శరీరము పంచభూతాల నుండి అన్నాదుల ద్వారా, రేతస్సు ద్వారా, వీర్యము ద్వారా ఏర్పడింది. అది మళ్ళీ యథావిధిగా ఆ పదార్థాలలో కలిసిపోతుంది. ఆత్మ అక్కడి నుండి వేరెళ్ళిపోతుంది. అంటే లోకమున జన్మించాడు, మరణించాడు అనే పదము శాస్త్ర విరుద్ధముగా ఉపయోగంలో ఉంది. నిజముగా చెప్తే అది లోక్య వ్యవహారం అయిపోయింది. వీళ్ళింట్లో పాప పుట్టింది, వాళ్ళ ఇంట్లో తాతగారు చనిపోయారనేది లోక వ్యవహారం అవుతుంది. అంతేకాని నిజంగా ఎవరు చనిపోరు, ఎవరు పుట్టరు, కేవలం స్థానాంతరమే అవుతున్నారు అని శాస్త్రం చెప్తుంది. నాత్మా శృతే నిత్యత్వాచ్చ తాభ్యః, ఈ ఆత్మ చావదు, పుట్టదు. ఆత్మకు జన్మ మరణాలు ఉన్నట్లు శాస్త్రము ఒప్పుకోవడం లేదు. నా జాయతే మ్రియతే వా విపశ్చిత్ అంటారు. ఈ ఆత్మ జన్మింపబడదు, మరణింపబడదు. కేవలము ఆత్మ స్థానాంతరం అవుతుంది. అజో నిత్య శాశ్వతోయం పురాణః, ఇది శాశ్వతమైన తత్వం. ఈ దేహములో ఉన్న తత్వము శాశ్వతమైనది. ఇది చాలా ప్రాచీనమైనది అంటున్నాడు. అంటే ఈ ఆత్మ ఎప్పటి నుండి ప్రారంభమైంది, దీని అంతు అనేది ఆత్మకు ప్రారంభము అంతము అనేది లేదు. ఆత్మ శరీరాదుల ద్వారా తనకు లభించిన సామాగ్రి ద్వారా మంచి జ్ఞాని అవుతే ఉత్తమ కోటి ఐశ్వర్యాలను, ఉత్తమ కోటి కైవల్యాన్ని పొందుతుంది. అదే ఆత్మ వస్తు సామాగ్రి వెనుక అధర్మాచరణ చేస్తే క్రిమికీటకాది యోనిలోకి వెళ్తుంది. ఇంతే, కేవలం దేహాలు మాత్రమే మారుతవి అన్న తర్వాత మళ్ళీ ఇంకో ప్రశ్న ఇస్తున్నాడు. జ్యోత ఏవా, ఈ ఆత్మ నిత్యం అంటున్నారు. ఆత్మను మీరు నిత్యం అంటున్నారు, సరిపోయింది. మరి ఆత్మకున్న జ్ఞానము, అది ఆత్మ జ్ఞానాన్ని ఆశ్రయించి జీవిస్తుందా, లేదా ఆత్మలో జ్ఞానం ఉందా అని అడుగుతాడు. అంటే ఆత్మ జ్ఞానియా లేదా జ్ఞానమును ఆశ్రయిస్తుందా అనేది ప్రశ్నిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆత్మ ఇంద్రియాలను ఆశ్రయిస్తుంది. ఈరోజు నేను మీకేదో చెప్తున్నా, నేను కూడా నా ఇంద్రియాల ద్వారా శాస్త్రముని చదువుతున్నా. నేను పూర్వం చదివి మననం చేసి నాకున్న ధారణా శక్తిని బట్టి మీకు చెప్తున్నా. మీరు కూడా వర్తమానంలో వింటున్నారు, దాన్ని మళ్ళీ మీరు మననం చేస్తారు, అది మీకు జ్ఞప్తిలో ఉంటే ఇంకొక నలుగురికి చెప్తారు, అంతే. అంటే మనలో రెండు జ్ఞానాలు ఉన్నవి. ఒకటి ఇంద్రియ ఆశ్రిత జ్ఞానం, అంటే ఇంద్రియాల ద్వారా లబ్ధి చేసుకునే జ్ఞానం. ఒకటి స్వాభావిక జ్ఞానం. స్వాభావిక జ్ఞానం ఏమిటి, అది మనం తెలుసుకోవాలి. స్వాభావిక జ్ఞానము, ఇంద్రియాశ్రిత జ్ఞానము, ఇవి రెండు వేరు వేరు. స్వాభావిక జ్ఞానము మనం తల్లి గర్భము నుండి ఈ లోకానికి వస్తాం. మనకి తల్లి ఇంకా నేర్పించలేదు, మనము ఏ పాఠశాలకి వెళ్ళలేదు. కానీ మూత్రస్థానం నుండి మూత్రం వదులుతున్నాము, మలస్థానము నుండి మలం వదులుతున్నాం.
ఆకలి తీర్చుకోవడానికి ఓష్ఠములనే ఉపయోగిస్తున్నాం. ఇది స్వాభావిక జ్ఞానం. ఆకలి తీర్చుకోవాలి అంటే ఓష్ఠములు, తల్లి దూరముగా ఉంటే రోదనము, అంటే రోదించి చెప్తున్నాం నేను మేలుకొని ఉన్నా, నాకు కొన్ని అవసరాలున్నాయి తీర్చు అని రోదనము ఏడ్చి చెప్తున్నాం తల్లికి. మలమూత్రాలంతా కూడా మనకేం అమ్మ ఇక్కడి నుంచి ఫోన్ నేర్పించలేదు, సహజంగానే జరుగుతున్నాయి. ఇది ఆత్మకు స్వాభావికంగా ఉన్న జ్ఞానం. ఇక నైమిత్తిక జ్ఞానం. మనము ఎంత దుష్ట ఆత్మలుగా అంటే ఎంత దుష్ట ప్రవృత్తితో ఈ సభ్య సమాజానికి వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి ధార్మికులైనటువంటి మాతాపితరులు బంధువర్గాన్ని చూసినప్పుడు మనలో క్రూరత్వము నియంత్రణలో ఉంటది. అలాగే మనం ఎంతో మంచి ప్రవర్తనతో ఈ లోకానికి వచ్చాము, కానీ ఇక్కడ ఉన్నటువంటి జనుల వ్యవహారముతో విసుగు చెంది ఆ మంచితనాన్ని అణచగొట్టుకుంటాము, క్రూరత్వాన్ని ప్రదర్శిస్తాం. ఇది ఇంద్రియ ఆశ్రిత జ్ఞానం. అలాగే మనము ఈ శరీరములో ఉన్నాము, ఈ శరీరములో కూర్చోబెట్టేవాడున్నాడు. మనము ఎంత మైమర్చిపోయామంటే అప్పుడప్పుడు మనకు నచ్చిన ఒక డిస్కషను లేకపోతే నచ్చిన ముచ్చట్లలో పడి మనము ఆ పొయ్యి మీద పెట్టిన పాలని మర్చిపోతాం. ఎంత మర్చిపోయామంటే అది మాడి ధూమముగా మారి ఆ ధూమ కణాలన్నీ వాయువులో కలిసిపోయిన వాయువంతా కూడా వ్యాపించి ఆకాశాన్ని ఆశ్రయించి అది గాలి ద్వారా మనకు చేరిన మనకింకా జ్ఞప్తిలోనే ఉండదు, ఇది నా ఇంట్లోనే నా పొయ్యి మీదనే జరిగింది అన్న ధ్యాస లేదు మనకి. ఇలా మనం ఎన్నో బోరేస్తాము, కొలాయి వదిలిపెడతాము, హీటర్ వేస్తాము, ఎన్నో మనం చేస్తూనే ఉంటాం. అది ఒక అరగంట ముందే 10 నిమిషాల ముందే మర్చిపోయినాం మనం. మళ్ళీ మనకు నిదానంగా గుర్తొస్తుంది, అక్క నేనైతే మా ఇంట్లో ఏం పెట్టలే, మరి మీ ఇంట్లో నుంచి ఎక్కువ పొగొస్తుందంటే అమ్మ అంటే అక్కడ మనం ముందు వేరే వాళ్ళ ఇల్లు అనుకున్నాం, వాళ్ళు మాది కాదండి నేనైతే అన్ని కరెక్ట్గా చూసుకొని వచ్చానంటే అయ్యో ఇది మా ఇంట్లోనేనా, నేను ఎంత పిచ్చిదాన్ని, వాసన వస్తుంటే ఇది మాది కాదనుకున్నానని ఇలా మనం ఎన్నో వ్యవహారాలలో చూస్తాం. అంటే బలపరచడము వలన ఎదుటి వ్యక్తి ఇది మీదే ఇక్కడే జరిగింది అని చెబితే కానీ మనం స్వీకరించలేకపోతున్నాం. అదెంత ఒక అరగంట ముందు జరిగిన వ్యవహారములోనే, అది ఇంకా వర్తమానమే అనొచ్చు, అదే రోజు అనొచ్చు మనం. ఇంకా ఆహ్నికం మధ్యాహ్నం కాలేదు, రాత్రి కాలేదు. ఇలాంటి దుర్భర వ్యవహారం చేస్తున్న మనము ఆత్మనైతే ఎప్పుడో మర్చిపోయాం. క్రిమి కీటకాది పశుయోనిలోకి వెళ్ళి ఆక్రమణ చేసి స్వార్థముతో కూడిన జీవనము గడిపి మానవ జన్మకు వచ్చాం. ఈ జన్మకి పూర్వం మనము పూర్వ జన్మ అంటే భూత జన్మ, పశు జన్మన, లేదా యుగాలు గడిచినయా, 100 సంవత్సరాలు గడిచినయా, లేక 10 నుంచి 20 సంవత్సరాల క్రితం మనం మనుషులుగా పుట్టి మధ్యలో పురుగు బూటిగా పుట్టి ఇప్పుడు మానవ జన్మలోకి వచ్చామా అనేది ఈ హిసాబ్, ఈ లెక్క దేవుడు కూడా ఏ శాస్త్రములో మనకు చెప్పలేదు. కానీ ఒక శాస్త్రంలో చెప్పబడి ఉంది, మీరు దీర్ఘకాల యోగాభ్యాసం చేస్తే
సుషుమ్నా నాడి ద్వారా మీరు సహస్రార చక్రముల మస్తిష్క భాగములో కూర్చుంటే అక్కడ మీకు మీ జన్మ రహస్యం అర్థమవుతుంది. మీరు ఎన్ని జన్మల ముందు మానవ జన్మ ఎత్తి ఉండే, ఆ వాసనలు ఏ ఏ జన్మవి, ఆ రహస్యం మీకు అర్థమవుతుంది. కానీ దాన్ని మీరు కలములో రాయాలంటే దేవుడు ఎవ్వరికీ ఆ అవకాశం ఇవ్వడు. అది గుర్తుపెట్టుకోండి. మనకు అవగాహనలోకి వస్తుంది. మనం హృదయ మందిరములో కూర్చున్నప్పుడు మన పూర్వ వాసనలే, ఈ వాసన ఈ యోనిది, ఈ వాసన ఈ యోనిలో చూస్తాం మనం. మనకి భూమి మీద కనబడుతున్న ఏవైతే యోనులు ఉంటాయో ఆ యోనుల యొక్క వ్యవహారము, ప్రవర్తన, ఆక్రమణ, ఇవన్నీ కూడా మనకి ఒక అద్దంలాగా కనబడతాయి. భాష్యంగా మనం గమనించం. ఏకాంతంలో కూర్చుంటే ఆ పశువులలో ఉన్నటువంటి స్మృతి, పశువులలో ఉన్నటువంటి వాసన, పశువులలో ఉన్నటువంటి సంస్కారమే మనలో ఉంది అంటే మనం గత జన్మలో పశుయోని నుండే వచ్చాం. మనలో ఒక వివేకం అద్భుతంగా ఉంది, గొప్పగా ఆలోచించగలుగుతా, పుట్టుకతోనే సౌమ్య స్వభావంగా ఉన్నాం, చాలా ధర్మబద్ధమైన జీవనం గడుపుతున్నాం, చాలా చాలా మంచి అనుభవమైన జీవనం గడుపుతున్నాం. అంటే దాన్ని బట్టి తెలవాలి మనకి, మనం గత జన్మలో అంతకు ముందు జన్మలోనూ మనం వచ్చేసాం మానవ జన్మకి. ఈ రహస్యమంతా కూడా పరమాత్ముడు జీవాత్మకు హృదయ మందిరమున తెలియజేస్తాడు. ధ్యానము అంటే కైవల్యమే కాదు. అందుకనే అష్టాంగ యోగములో సత్యాచరణ, అస్తేయము, అహింస ఇవన్నీ ఎందుకు ఆచరించమంటున్నాడు పరమాత్ముడు అంటే, అరే నువ్వు పోయిన జన్మలో అబద్ధమాడినందుకే, గత జన్మలో అసత్య వ్యవహారం చేసినందుకే పశుయోనిలోకి వెళ్ళినావు, హింసాపూరిత వ్యవహారం చేసినందుకే నువ్వు పులిగా పుడితే మేకని చంపినావు, మేకగా పుడితే పులిని చంపినావు, అంటే పులికి ఆహారమైనావు. దొంగతనం చేసినందుకే కదా నువ్వు వృక్షాదుల యందు బంధింపబడి ఉన్నావు. అందుకనే పరమాత్ముడు అంటాడు, ఇవి నీకు ఇంకా ఇప్పుడు అవసరమా? అద్భుతమైన మానవ జన్మలో నీవు ఈ ఇంద్రియాల ద్వారా ఉపదేశింపబడు. అసలు నువ్వు ఆత్మవు, నీకు శ్రేష్టమైన మర్యాదతో కూడుకున్న మనస్సునిచ్చా, లోతైన రహస్యం తెలుసుకోగలిగే బుద్ధినిచ్చా. నువ్వు వాటిని సువర్ణముల కొరకు, భూమి కొరకు, అన్నదమ్ములని మోసం చేయడానికి, పక్కింటి వాడిని మోసం చేయడానికి ఉపయోగిస్తానంటే ఇక నువ్వు పశుయోనిలో ఉంటే అయిపోతుంది కదా. పేదవాడిగా మరణించడం మహాపాపం, అది గుర్తుపెట్టుకోండి. మనం ఈశ్వర స్తుతి, ప్రార్థన, ఉపాసన మంత్రాలలో పతయో రయీనామంట. నేను ధనికుల మార్గములో ఉందును గాక. హే పరమాత్మన్, నేను ఏ మార్గములో నడవాలి అంటే ధనికుల మార్గంలో నేను నడవాలి. నేను యుయోధి, నేను యుద్ధం చెయ్యగలగాలి. నేను ధనికుడుగా ఉండాలి, యుద్ధం చెయ్యగలగాలి. ఆ ఒక్కొక్క మంత్రమే మన జీవితాన్ని పరివర్తనం చేస్తుంది. నన్ను చాలా మంది అడుగుతారు, రోజు 22,000 మంత్రాలలో రోజు 100 మంత్రాలు చదవాలా? ఎన్ని మంత్రాలు చదివితే స్వాధ్యాయం అంటే? ఎన్ని మంత్రాలు కాదు, ఒక్క మంత్రమే మననం చెయ్యండి. మనము లక్షల సార్లు వేదం చదివితే ఏంటి, లక్షల సార్లు ఓంకారం చదివితే ఏంటి? అసలు మనలో
ఓంకారాన్ని పఠించక ముందు ఏ అజ్ఞానం ఉందో, ఏ సోమరితనం ఉందో, ఏ రాగద్వేషం ఉందో, ఈ రోజు కూడా అదే ప్రవర్తన ఉంది అంటే మనం ఓంకారాన్ని ఒక చిలుకలాగా పఠించినట్టే కదా. అదే పరమాత్ముడు చెప్తున్నాడు సహస్రార చక్రముల ఆత్మ కూర్చున్నప్పుడు. ఎన్నో యాతనలు పడ్డావు ఈ అసత్య ఆచరణ చేసి, అధర్మాచరణ చేసి, హింసాయుక్త ఆచరణ చేసి, పరిగ్రహ ఆచరణ చేసి, ఇవన్నీ నువ్వు చేసిన ఆచరణల వల్ల ఎన్నో యోనులోకి వెళ్ళి యాతనలు అనుభవించావు బిడ్డ. నువ్వు ఇక్కడ ధనికుడుగా ఉండాలి. ధనికుడివి అంటే మనమందరం ఏమనుకున్నాము? వందల వేల కోట్ల భూములు, లక్షల కోట్ల తులాల బంగారం అనుకుంటున్నాం. మానవ జన్మ ఎత్తడమే పెద్ద ధనముతో కూడుకున్న సంపత్తి. మీరు గనక సృష్టికర్తని, నన్ను సర్వదా సుకర్మి మార్గమున నడిపించు, నన్ను ధనికులుగా కూర్చోబెట్టు అంటే పరమాత్ముడు మాత్రం ఆ పదమునకు ఇదే అర్థం తీస్తాడు, మీకు మానవ జన్మ కావాలి అని. పరమాత్ముని దృష్టిలో క్రిమి కీటకాది ఔషధాలు, వనస్పతులు, వృక్షాలన్నీ కూడా నిరుపేద సంపత్తి. మానవ జన్మనే ధనిక సంపత్తి. మనలాగా పరమాత్ముడు మీరు అన్నప్పుడు నవ్వుతాడు. వీడేంటి అసలు నా సృష్టిలో ఇన్ని లక్షల యోనుల్లో మానవ జన్మనే గొప్పది. అటువంటి మానవ జన్మలో వీడు ఉన్నాడంటే వీడి బుద్ధి, వీడి మనస్సు ఎంత అద్భుతమైన సంపత్తులు. జన్మ జన్మాంతరాల నుండి, యుగ యుగాంతరాల నుండి, కాల కాలాంతరము నుండి నేను ఆత్మను అని మర్చిపోయినప్పుడు ఇప్పుడు ఈ మనస్సులోనే కదా ఆత్మను దర్శించుకోగలిగేంత క్లీన్ చేసుకోగలుగుతాడు. అది కదా వీడికి కావలసిన ఐశ్వర్యము. అందుకనే జ్ఞానము నిత్యమే. కానీ జీవాత్మ అనేక యోనులయందు ప్రవేశిస్తుంది గనక స్వాభావిక జ్ఞానముతో సరిపోదు. ఇంద్రియ ఆశ్రిత జ్ఞానం జీవాత్మకు కావాలి. ఎందుకంటే ప్రళయములో జీవాత్మ పరమాత్మునితో 14 మన్వంతరాల కాల సమయం ఉంటది. మరి అప్పుడెందుకు ఆత్మ జ్ఞాని కాలేకపోతుంది అంటే జీవాత్మకు ఇంద్రియాలే గనక లభించకపోతే, స్థూల దేహమే లభించకపోతే జీవాత్మ నిస్సహాయురాలు. అందుకనే ఆత్మకి జ్ఞానం ఉంటది, కానీ ఆత్మకు స్వాభావిక జ్ఞానం ఉంటది. అలాగే ఆత్మ ఇంద్రియ ఆశ్రిత జ్ఞానం. ఎప్పుడైతే జీవాత్మ ప్రతి నిత్యము సాధన చేసి అష్టాంగ యోగ మార్గములో తనని తాను తపింపబడిందో, అక్కడ సువర్ణముగా మారిందో, అష్టాంగ యోగం అనే భట్టిలో తీవ్రముగా తనని తాను దగ్ధం చేసుకున్నప్పుడు అక్కడి నుండి వచ్చే ప్రకాశము ఏదైతే ఉందో ఆ ప్రకాశ జ్ఞానము తరువాత ఆత్మకు ఇంద్రియ జ్ఞానం అవసరం లేదు. కానీ మనం అంతటి తీవ్ర స్థాయిలో వర్తమాన శరీరమును అంత తపస్సుకి ఉపయోగించుకుంటున్నామా? బాలబాలికలు ఆమోద ప్రమోదంలో గడుపుతున్నారు. గృహస్థులు అనేక రకాల వైషమ్యాలతో కూడుకున్న జీవనము గడుపుతున్నారు. సన్యాసులైతే అగుపడతలేరు. వానప్రస్థం ఎవ్వరు తీసుకోరు. ఇంట్లోనే ఉండండి, వానప్రస్థంగా మీ గదిని మార్చుకోండి, మీ జీవనం మార్చుకోండి అంటే కూడా మన వల్ల అవ్వదు. అరే కోడలు గృహస్థురాలుగా వచ్చింది, కొడుకు గృహస్థుడుగా ఉన్నాడు, అతను తన బుద్ధిని ఉపయోగించి తనకు తోచినట్టుగా తన వ్యాపారాన్ని, తన వంట ఇంటిని పెంచుకుంటానంటే మనం ఊరుకోవట్లేదు. మళ్ళీ మనం ఇటు మన జీవితాన్ని ధన్యం చేసుకోము, వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వం.
అవసరమున్న అవసరం లేకున్నా సలహాలు ఇచ్చి నోరు బారేసుకొని ఇటు పరమాత్ముని దృష్టిలో వానప్రస్థులం కాలేకపోతున్నాం, అటు మన కడుపులో పుట్టిన కొడుకు కోడళ్ళ దగ్గర బంధుమిత్రుల దగ్గర మనం గౌరవాన్ని పొందలేకపోతున్నాం. ఇదే కదా విచిత్రం. అందుకే పరమాత్ముడు అంటున్నాడు, ఈ విజ్ఞానాత్మైనటువంటి పురుషుడు నిజంగా ఆత్మ గొప్పదే, ఆత్మకి జ్ఞానం ఉంది, ఆత్మ కైవల్యాన్ని పొందగలుగుతుంది, ఆత్మ సామర్థ్యం సామాన్యమైనది కాదు. పరమాత్మని తర్వాత ఈ భూలోకంలో ఎవరైనా సమర్థులుగా ఉన్నారంటే ఆత్మలే. కానీ ఈ ఆత్మలు ఇంద్రియాలను ఆశ్రయించినప్పుడు, ఉదాహరణకి మనం ఇది చెప్పేటప్పుడు, ఆచరించేటప్పుడు, జీవనం గడిపేటప్పుడు చాలా క్లిష్టముగా ఉంటది. సువర్ణం వేసుకున్నప్పుడు మనకి చాలా ప్రసన్నత ఉంటది. యోగికి సువర్ణము బరువుగా ఉంటది, జ్ఞానికి సువర్ణము రక్షించాలన్న ఆతృత, అమ్మో దీన్ని ఎవడు పెట్టుకోవాలి. యాజ్ఞవల్కుడు ఏం చేశాడు? యాజ్ఞవల్కుడు పెద్ద పెద్ద యాజ్ఞిక కార్యాలు చేసినప్పుడు ఆయనకి దక్షిణ ఎడ్ల బండ్ల మీద ఇచ్చేవాళ్ళంట. కొన్ని వందల ఎడ్లల్లో ధాన్యము, సువర్ణము, ఇవన్నీ హవన్ సామాగ్రి, ఇలా పశువులు, సేవకులు వచ్చేవారంట. అటువంటి యాజ్ఞవల్కుడు తన ఇద్దరి భార్యల్ని కూర్చోబెట్టుకుని అంటున్నాడు, నేను ఎవరినైతే పొందాలనుకుంటున్నానో, ఎవరినైతే పట్టుకోవాలనుకుంటున్నానో, ఎవరి దగ్గరికైతే నేను వెళ్ళాలనుకుంటున్నానో ఆ దారిలో నాకు ఇదంతా కూడా బరువుంది, బాధ్యత అనిపిస్తుంది, విఘ్నం కలుగుతుంది అంటున్నాడు యాజ్ఞవల్కుడు. మైత్రేయి అడుగుతుంది, అయ్యా నువ్వు అధర్మంగా సంపాదించలే, నువ్వు ప్రజలని దోచుకొని సంపాదించలే, ఏనాడు నోరు వెప్పి నాకు ఇంత దక్షిణ ఇవ్వు అని అడగలేదు. వాళ్ళు మీ యొక్క చేసే క్రతువుని చూసి, మీ యొక్క విద్వత్తని చూసి మీకు ఇంత ధనం ఇచ్చారు, ఇది మీ ఇందులో మీరు లేశమాత్రము కూడా అధర్మంగా కూడబెట్టలే, ఇదంతా మీ పురుషార్థముతో కూడుకున్న ధనం. అది సువర్ణము కానివ్వండి, పశు సంపత్తి కానివ్వండి, ఆశ్రమంలో ఉన్న శిష్యవర్గం కానివ్వండి, సేవకులు కానివ్వండి, వృక్షాలు, సువర్ణము, ముత్యాలు, ఈ ఆశ్రమంలో ఉన్న ప్రతిది కూడా మీ యొక్క స్వీయ ధర్మార్జిత పదార్థమే. ఇది ఎందుకు మీకు అడ్డుగా ఉంది అని అడిగితే మైత్రేయితో అంటున్నాడు యాజ్ఞవల్కుడు, నేను ఆ ఆత్మను పొందాలి అంటే నాకు ఇవన్నీ అడ్డుగా ఉన్నవి అంటాడు. అందుకనే జ్ఞానికి, యోగికి కటి వస్త్రమే కష్టముగా ఉంటది. స్వామి దయానందుల వారు కటి వస్త్రము ధరించి భ్రమణం చేస్తూ ఉంటాడు ఒక రైల్వే స్టేషన్ దగ్గర. దయానందునికి అక్కడ మహిళలు తిరుగుతున్నారు, ఇది సభ్య సమాజము అని అవంతా ఏమీ లేదు. లంగోటి కట్టుకున్నాడు, భ్రమణం చేస్తున్నాడు. ఆయన ఏమి తన శరీరాన్ని ప్రదర్శింపజేయాలి అనుకోలేదు. కానీ ఒక విదేశీ భావన ఉన్నటువంటి ఒక మహిళ ట్రైన్ దిగి స్వామీజీని అక్కడ భ్రమణం చేయడం చూస్తూ చర్చించిందంట, తను ఎవరు, ఇక్కడ మహిళలు వస్తుంటారు, ఆయన అలా తిరుగుతున్నాడు అని. భారతీయులు పెద్దగా పట్టించుకోరు, ఆయన ఒక్క సన్యాసి అమ్మ తిరుగుతున్నాడు అంటే కాదు. ఆమె దాన్ని ప్రశ్నించింది. అంటే యోగులకు శరీరములో ఉన్నటువంటి వస్త్రములను కూడా నేనేమి మళ్ళీ దాన్ని మీరు విరుద్ధార్థం తీయకండి. వాళ్ళు 2-3 కంటే ఎక్కువ ఒక మర్మంగాలను కప్పిపుచ్చుకునేంత వరకే వస్త్రాలను ఇష్టపడతారు. వాటి సంరక్షణ కొరకే వస్త్రాలను ఇష్టపడతారు. వాళ్ళు ఆత్మ పరమాత్మని తప్ప దేన్ని లెక్క చేయరు వాళ్ళు. అందుకనే
దయానందుడు ఆర్య సమాజాన్ని స్థాపించాడు, కానీ ఎక్కడ ప్రధానకర్తగా లేడు. ఒక మఠంలోకి వెళ్తే వాళ్ళక్కడ మఠాధిపతిగా ఉండమంటాడు, దయానందుడు తిరస్కరిస్తాడు. అదే ఇప్పుడు మీకు లోక్యం రాదు అంటారు, విద్వాంసులని పట్టుకొని మీకు లోక్యం తెలియదు అంటారు. అరే, ఎవరైతే బ్రహ్మనే పట్టుకున్నారో, బ్రహ్మ కొరకే జీవనం ఇవ్వాలనుకున్నారో, బ్రహ్మ కొరకే ఈ శరీరంలో ఉన్నారో, వాళ్ళకి ఈ సంపత్తుల్ని కపటముతో సంపాదించుకోవాలన్న ఆలోచన రాదు. అందుకే లోక్యం ఏమంటుంది, వాళ్ళకి ఏం తెలియదు అంటది. వాళ్ళకి ఇలా పదవిలు పోతాయని తెలియదు, పదవిలు లేకపోతే పవర్ ఉండదని తెలియదు, పవర్ లేకపోతే మన మాటకు విలువ ఉండదని కూడా తెలియదు సన్యాసులకి. వాళ్ళని ఈ లోక్య మనుషులంతా మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళది ఒకటే లక్ష్యం ఉంటది, జ్ఞానాన్ని అంతరాత్మను వెలిగించుకోవడం. ఆ వెలిగిన ప్రకాశాన్ని నలుగురికి చూపిస్తారు. వాళ్ళు పదవిల ఆకాంక్ష పెట్టుకోరు, ధన ఆకాంక్ష పెట్టుకోరు. భోజనం వచ్చిందా, ఆకలైందా తింటారు. అంతేగాని వాళ్ళతో నలుగురుంటే మీరు కూడా తినండి అంటారు. వాళ్ళకి తెలీదు, అరే గృహస్థులు మనకు మాత్రమే వంట చేశారు, వీళ్ళని తినమంటే వాళ్ళకి కష్టం అవుతుందేమని కూడా వాళ్ళు ఆలోచించారు. అరే నాతో పాటు వచ్చాడు, నేను అతన్ని వదిలేసి తింటే ఎలా? అందుకే రండి కూర్చోండి అంటారు. మనం దాన్ని కూడా ప్రశ్నిస్తాం. మేము వారికి ఒక్కరికే పెడదాం అనుకుంటే వారితో వచ్చి నలుగురికి కూడా పెట్టమంటాడు. ఆయనకి లోక్యం తెలీదు. మీరు చాలా ఈజీగానే ఇస్తారు, లోక్యం తెలీదు అంటే మీరు లోక్యం తెలుసుకొని ఏం చేశారు? సన్యాసులు, యోగులు వాళ్ళు కేవలం పరమాత్ముని తప్ప అన్యము చూడరు, అన్యం గురించి బుద్ధినివ్వరు. మీరు ఒక్కరోజు ఉండండి, మీరు మీ ఇంట్లో ఏకాదశి వచ్చింది, రేపు పౌర్ణమి వస్తుంది, గత ఎప్పుడో సోమవారం అంటది, ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ 50 వస్తుంది, మళ్ళీ 75 వస్తుంది. ఈరోజు శివనామ స్మరణ చెయ్యండి అని పురోహితులు చెబుతూనే ఉన్నారు. జనాలంతా పచ్చ వస్త్రాలు కట్టుకొని మట్టి దీపాలు పెట్టి లేదా పిండి దీపాలు పెట్టి శివోహం శివోహం అన్నారు. ఒక్కరోజు ఉండండి, సన్యాసుల వలె కపటము ఆలోచించకుండా ఒక్కరోజు ఉండండి, ఒక్కరోజు మౌనంగా ఉండండి. సన్యాసుల వలె, యోగి వలె, జ్ఞాని వలె మీరుండి చూడండి. మీ అందరికీ లోక్యం బాగా తెలుసు కదా. అందుకనే ఆత్మ యొక్క దర్శనం, ఆత్మ యొక్క స్పర్శ ఎన్నిసార్లు వింటే గాని ఎక్కడో మరుగున పడినటువంటి ఆత్మకు ఈ ఇంద్రియాల ద్వారా ఆత్మ 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 అప్పుడప్పుడు తల్లి పనిచేస్తుంటే బిడ్డను పిలుస్తుంది. ముందు నిదానంగా పిలుస్తుంది, వినబడదు. స్వరం పెంచుతుంది, వినబడదు. ఇంకా స్వరం పెంచుతుంది, వినబడదు. బేస్ వచ్చి గట్టిగా పిలుస్తుంది, అయ్యో ఏందే పిలుసుడు రావట్లేదు, నాకు వినబడలేదమ్మా. ఆత్మ కూడా అంతే. ఈ ఇంద్రియాల భోగములో పడిపోయి తనని తాను మర్చిపోతుంది, తన ఆత్మను అన్న విషయమే మర్చిపోయింది. అందుకనే ఆత్మ తన స్వరూపాన్ని తెలుసుకునే వరకు, ఆత్మ స్వయముగా తన శక్తిని తెలుసుకునే వరకు, ఆత్మ చిదానంద స్వరూపాన్ని పొందే వరకు ఆత్మకు ఇంద్రియ ఆశ్రిత జ్ఞానమే చాలా ప్రధానంగా ఉంటుంది అని మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఓం శాంతి శాంతి శాంతి.